చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఇదేదైతే డ్రైవర్ ఇప్పుడు ఓలా ఊబర్ నడుపుతున్నారో, ఓలా ఊబర్ ర్యాపిడో యాత్రి ఇలాంటి ఆన్లైన్ యాప్స్ అయితే నడుపుతున్నారో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే వీటి రేట్ కార్డ్ వస్తలేదు, తగ్గించేద్దాము, వీటిని నడిపించడం మానేద్దాము, అద్యతం విద్యతం అనుకుంటున్నారు. వీటికన్నా ముందు మీకు కొన్ని విషయాలు తెలియాలి. అసలు ఎట్లా ఉంటది ఈ ఫీల్డ్ అనేది అయితే దాని గురించి మీకు కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలనుకుంటున్నా. సరే, ముందు వీడియోలోకి పోయే ముందు మీరు ఎవరైనా క్యాబ్ డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, బైక్ డ్రైవర్ అయినా ఎవరైనా సరే కానీ మీరు చూస్తున్నట్టయితే కంపల్సరీ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కనీసం ఒక లైక్ చేయండి అబ్బా, మీ గురించి మంచి వీడియోస్ అందించడానికి అయితే నేను ముందుకు వస్తా. సరేనా? ఇప్పుడు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇప్పుడు ఒక డ్రైవర్స్ కూడా రెండు రకాలుగా ఉంటుంది ఈ యాప్లలో. ఏదైతే ఒకటైతే ఓనర్ లేదా డ్రైవర్ పార్ట్నర్, ఇంకొకటి వచ్చి ఫ్లీట్ మేనేజ్మెంట్ అనే రెండు రకాలుగా ఇప్పుడైతే ఆటోలు కానీ, క్యాబ్లు కానీ, బైకులు కానీ రెండు రకాల ద్వారా ఇప్పుడు ఈ ఆన్లైన్ సంస్థలలో నడుస్తున్నాయి అన్నమాట. ఈ విషయం మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి తెలుసని. తెలియకపోతే చెప్తున్నాను వినండి. ఈ తెలియని వాళ్ళ గురించి, తెలిసిన వాళ్ళు అయితే కాస్త చూడండి, చూసి లైక్ చేయండి. మీకు మంచి ఇంకేదైనా విషయం చెప్పాలనుకుంటే మీరు మంచి కామెంట్ అయితే పెట్టండి. ఈ రెండు రకాలలో కూడా చాలా సార్లు మీకు తెలిసిందో తెలుసో తెలియదో కానీ చెప్తాను వినండి. మన ఓన్గా ఒకటే కార్ ఉండి, లేదా ఒకటే బైక్ ఉండి, లేదంటే ఒకటే ఆటో ఉండి మీరైతే మామూలుగా ఏదైనా సంస్థ, ఓలా ఊబర్ ఏదైనా కావచ్చు, దాంట్లో నడుపుకుంటే మిమ్మల్ని ఓలా డ్రైవర్ పార్ట్నర్, లేదా ఊబర్ డ్రైవర్ పార్ట్నర్, లేదా ర్యాపిడో డ్రైవర్ పార్ట్నర్, మమ్మాయి అయితే డ్రైవర్ పార్ట్నర్ ఇట్లా అన్నీ కూడా పిలుస్తారు అనమాట. లేదు ఇంకొక బిజినెస్ పరంగా నువ్వు నీ దగ్గర ఒక 4 కార్లు ఉన్నాయి, లేదా 4 ఆటోలు ఉన్నాయి, 4 బైకులు ఉన్నాయి, వీటి ద్వారా నువ్వు నడపచ్చు. లేదంటే నీకు ఇప్పుడు 4 అంటే నువ్వు 4 నేను ఒక్కనే నడపలేవు కదా. నువ్వు ఒక్కనే నడపలేక నువ్వేం చేస్తావంటే కొంతమంది డ్రైవర్లను పెట్టుకొని, ఇప్పుడు నా దగ్గర 5 కార్లు ఉన్నాయి అనుకుని ఒక్కను 5 కార్లు నడపలేవు, లేదా 5 ఆటోలు నడపలేవు, 5 బైకులు నడపలేవు. కాబట్టి నువ్వేం చేస్తావంటే కొందరిని డ్రైవర్లను నియమించుకొని వారికి కొంత అమౌంట్ ఇస్తూ, లేదా వారికి జీతాలు ఇస్తూ వాళ్ళతో నువ్వైతే కొన్ని ఒప్పందం గుర్చుకుంటావు అన్నమాట. మీరు నడపనే నా బండి ఉంది నా దగ్గర, మీరు కొందరేమో అద్దెకి ఇస్తారు, అని కొందరు కిరాయికి ఇస్తారు, ఇంకొందరు ఏమంటే లేదు నువ్వే నా దగ్గర జీతం ఉండు, నేను జీతం ఇస్తా అంటారు. ఇట్లా దీన్ని ఏమంటారు అంటే ఫ్లీట్ మేనేజ్మెంట్ అంటారు. ఈ ఫ్లీట్ మేనేజ్మెంట్ లా ఏంటుంటదంటే, ఈ ఫ్లీట్ మేనేజ్మెంట్ లా ఒక మనకున్న కార్లలో కానీ, లేదా బైక్లో కానీ ఏదైనా కానీ ఒక జీతం పెట్టేసుకుంటాం, లేదా అలా కిరాయి ఇస్తాం, లేదంటే డైలీ రెంట్కి ఇస్తాం. ఇట్లుంటుంది అనమాట. ఇట్లా మరి ఎట్లా ఇది అసలు ఏంది దీని విషయం అని మీరు అడిగితే నేను ఏం చెప్పేదంటే, ఫస్ట్ ఏంటంటే ఫ్లీట్ మేనేజ్మెంట్ అంటారు. ఈ ఫ్లీట్ మేనేజ్మెంట్లో మనం ఏం చేయాలంటే, సపోజ్ నాకు 5 ఆటోలు, 5 కార్లు, 5 బైకులు ఉన్నాయి అనుకోండి. నేను వెళ్తా ఓలా దగ్గర కానీ, ఊబర్ దగ్గర కానీ, ర్యాపిడో దగ్గర కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే, వారు నాకు ఇట్లా ఫ్లీట్ కావాలి, లేదంటే నాకు ఫ్లీట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావాలి అని చెప్పి నేను అడుగుతాను అనమాట. మీరు ఇప్పటికీ చాలా మంది కార్లు చూస్తున్నట్టు సిట్రోన్ కార్స్ కొన్ని ఉంటాయి ఎలక్ట్రికల్, కొన్ని వేరే కార్లు కూడా చాలా మంది కార్లు ఉంటాయి. ఆ కార్లలో మీరు చూస్తూ ఉంటారు, కార్లు కానీ కొన్ని ఆటోస్ కూడా ఉన్నాయి ఎలక్ట్రికల్, ఈవీ ఆటోలు ఎక్కువ, అంటే ఈవీ ఎక్కువ తీసుకుంటున్నారు. హైదరాబాద్లో అయితే ఈవీ ఎక్కువ నడుస్తున్నాయి, వేరే నడుస్తలేవంటే వేరే కూడా నడుస్తున్నాయి, కానీ ఎక్కువ మొత్తంలో అయితే ఈవీ నడుస్తున్నాయి, అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ నడుస్తున్నాయి. ఇట్లా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మన దగ్గర ఏ బైకులు ఉన్నాయి, మనకు సంబంధించిన ఎన్ని బైకులు, ఎన్ని కార్లు, ఎన్ని ఆటోలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వాళ్ళ కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్ మొత్తం వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. ఆ డాక్యుమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే మనకు పర్మిషన్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ చూసుకొని వాటి వెరిఫికేషన్ చేసుకొని మనకు ఒక ఫ్లీట్కి అయితే అవకాశం ఇస్తాం. ఆ ఫ్లీట్ ఏంది, ఆ ఫ్లీట్లో ఏం చేయొచ్చు మనం అంటే, ఆ ఫ్లీట్కు సంబంధించి వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చినప్పుడు నీకు ఎన్ని కార్లు ఉంటాయో, లేక నీకు ఎన్ని బైకులు ఉంటాయో, నీకు ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయో, నీకు ఎన్ని అయితే ఉంటాయో వాటికి సంబంధించి వారికి డ్రైవర్ని ఎవరు పెట్టుకుంటున్నావు ఏందనేది వారికి అయితే పూర్తి సమాచారం ఇవ్వాలి. నువ్వు వెహికల్స్కి సంబంధించి వెహికల్స్ ఏదైతే కార్స్ కానీ, బైక్ కానీ, ఆటోస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దానికి ఏ డ్రైవర్ ఉంటుండు, డ్రైవర్కి సంబంధించిన సమాచారం మొత్తం ఇవ్వాలి. మరి డ్రైవర్స్ ఎట్లా ఎవరు వస్తారు ఏం కదా అంటే, డ్రైవర్స్కు కొంత జీతం చెల్లించవచ్చు, లేదా కొంత డే బై డే రెంట్కి ఇవ్వచ్చు, వీక్లీ రెంట్కు, మంత్లీ రెంట్కు, ఇట్లా ఉంటుంది. ఇట్లా ఏ రకంగానన్నా కానీ డ్రైవర్లు సమకూర్చుకొని నేను ఏం చేస్తానంటే, నేను నా ఉన్న కార్లను కానీ, నా బైక్లను కానీ, నా ఆటోలను కానీ నేను నడుపుకుంటాను అనమాట.
వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చిన అనేది వాళ్ళకి కొంత మనము ఏంది కొంత రుసుము అయితే చెల్లించాల్సి ఉంటుండొచ్చు. వాడికి వెళ్తే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. మనం అంత మనకు డీటెయిల్ తెలిసినట్లేదు కాబట్టి మనకు కొన్ని డీటెయిల్స్ కావాలి కాబట్టి డీటెయిల్స్ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళకు ఫ్లీట్ మేనేజ్మెంట్ అనేది మనకు ఇచ్చేస్తారు అనమాట. ఒక యాప్ ఇచ్చేస్తారు. ఆ యాప్ ద్వారా మనకి ఏమవుతారంటే ఆర్డర్లు వస్తుంటాయి. ఆ ఆర్డర్లు మనం తీసుకుంటాం. ఆర్డర్లు అన్ని మనం మన డ్రైవర్లు కానీ మన డ్రైవర్లు ఎవరెవరు అవుతుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆ ఫ్లీట్కి సంబంధించినది వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చేస్తాం. ఇంకొకటి మన దగ్గర కూడా ఉంటుంది. మనం వాళ్ళని కంట్రోల్ చేయవచ్చు అన్నట్టు. అంటే కంట్రోల్ చేయాలంటే వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఎటు తిరుగుతారు అనేది మొత్తం చెక్ చేసుకోవడానికి ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఫ్లీట్ మేనేజ్మెంట్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతనికి పర్మిషన్ ఉంటుంది అనమాట. ఈ రకంగా 2 రకాలుగా వెహికల్స్ అయితే నడుస్తున్నాయి అన్నమాట. ఇది మీకు తెలుసా? ఇప్పుడు ఏంటంటే ఒకటి వచ్చేసి డ్రైవర్ పార్ట్నర్గా, రెండోది వచ్చేసి ఇంకొక ఫ్లీట్ మేనేజర్గా, ఫ్లీట్ సిస్టమ్. ఈ 2 రకాలుగా అయితే ప్రజెంట్ అయితే ఎక్కువగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ దాంట్లో అయితే ఇప్పటికైతే నడుస్తున్నాయి. కాకపోతే ఇందులో ఏంటంటే నమ్మయాత్రిలో కానీ ఇప్పటికైతే ఈ సిస్టమ్ రాలేదు. నమ్మయాత్రి, వోల్టల్లా లాంటి కొన్ని యాప్లలో మరి ఈ సిస్టమ్ ఉందో లేదో తెలియదు, కానీ మిగతా యాప్లు అయినాయా ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ 3 అయితే ఈ ఫ్లీట్ సిస్టమ్ అయితే ఉంది. ఈ ఫ్లీట్ సిస్టమ్ ద్వారా కూడా మనకు కొద్దిగా ఆదాయం అనేది తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎట్లా తగ్గుతుంది, ఏమో తగ్గుతుంది అనేది ముందు వీడియోలలో చెప్తా. ఇప్పటి వరకు అయితే ఈ వీడియో ఏంటంటే ఎన్ని రకాల డ్రైవర్స్ ఉంటారు, 2 రకాల డ్రైవర్స్ ఉంటారు. ఒకటి ఓ డ్రైవర్ పార్ట్నర్, రెండోది ఫ్లీట్ మేనేజ్మెంట్. ఈ 2 రకాల ద్వారా ఆటోలు కానీ క్యాబులు కానీ అయితే ఊబర్లలో నువ్వు వ్యాపారం అయితే నిర్వహించుకోవచ్చు. ఇది ఫస్ట్ వీడియో అయితే ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత విషయం మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలలో మాట్లాడుకుందాం. సరేనా? బాయ్. కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ డ్రైవర్కి ఎవరైనా ఉంటే చెప్పండి, అబ్బా ఇలా ఉంటుంది, ఇలా చూడండి వీడియో అని చెప్పి కొద్దిగా షేర్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.